నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేట టీడీపీ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి టీడీపీ సభ్యత్వం, ఇన్సూరెన్స్ పెంపు ద్వారా కార్యకర్తలకు అండగా నిలిచారని, కరోనా సమయంలో ఆపద్బాంధవుడుగా నారా లోకేష్ సేవలు అందించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ యువ కిరీటం శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మేమందరం భవిష్యత్తులో శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు మేలు చేయాలనే సంకల్పంతో ఈరోజు వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. తాత కంటే, తండ్రి కంటే గొప్పగా వారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించి ప్రజలకు మంచి జీవితాలు ఇవ్వబోతున్నారని మేమందరం బలంగా నమ్ముతూ వారి వెంట నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా అందరికీ తెలియజేస్తూ వారికి ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా సభ్యత్వాలు కూడా చెప్పండి సార్. ఈరోజు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు పుస్తకాలు, పెనాలు పంచే కార్యక్రమం చేయడం జరిగింది. నిరాడంబరంగా ఉండాలని లోకేష్ గారు కోరినందువల్ల, అదేవిధంగా సభ్యత్వ కార్యక్రమం రేపటితో ముగుస్తున్నందున ఈరోజు రాజంపేట నుంచి దాదాపుగా 10 మంది నాయకులందరూ ఒకేసారి ₹1,00,000 శాశ్వత సభ్యత్వం తీసుకోవడం లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మంచి శుభ పరిణామం.